ప్రకారంగా చెప్పి ఆ మందస్సాన్ని తయారు చేసి ఆ మందస్సంలో అహరోను కర్ర, ఒక ధూపపక్తి, తర్వాత 10 ఆజ్ఞల పలకలు ఆ మందస్సంలో ఉంచి ఆయన చెబుతూ ఉంటాడు, నేను మీతో సదాకాలము నివసిస్తానని ఆయన మాటిచ్చి ఆయన మందస్సాన్ని తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మందస్సంలో దేవుని బిడ్డలారా, ఆ మందసం ఎక్కడైతే ఉందో ఆ ప్రతి చోట కూడా చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అభివృద్ధికరంగా ఆ మందసం ఉన్న చోట కూడా చాలా దీవించబడే విధానము కలిగి ఉండేది ఒకనాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మందసం కొరకు ఈ మోషేని ఏ విధంగా దేవుడు పిలుచుకున్నాడో మనం చూస్తే నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 16వ వచనం, నిర్గమాకాండము 24వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను, 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. దేవుని బిడ్డలారా, మోషేని యెహోవా దేవుడు పిలిచినప్పుడు 6 దినములు ఎలా ఉందంట, ఆ కొండంతా కూడా ఆ వెలుగు ఉండిపోయిందంట. అందుకంటున్నాడు ఆయన, ఆ కొండ మీద నిలిచాను, మేఘము 6 దినములు దాన్ని కమ్మెను. మేఘమంట 6 దినాలు కూడా ఆ కొండను కమ్ముకొని ఉన్నదంట. 6 దినాలు ఆ మేఘాన్ని కన్నుకొని 7వ దినాన్న మరి మోషేని పైకి రమ్మన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకు 6 దినాలు ఆ మేఘం రావాలి, 7వ దినాన మోషేని పిలవడం ఎందుకు అనంటే, దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు 6 దినాలు ఎంతో కష్టపడ్డాడు ఈ సృష్టిని తయారు చేయడానికి. 7వ దినాన విశ్రాంతి. ఆ విశ్రాంతిలో ఆయన విశ్రమించి ఉంటాడు గనక, ఆయన రెస్ట్ తీసుకుని ఉంటాడు గనక ఆ సమయంలో మోషేని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, మోషేని 7వ దినాన పైకి రమ్మన్నప్పుడు మోషే కూడా మరి ఆ కొండ మీదకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. 17, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద ఎలా ఉందంట, దహించు అగ్ని వలె ఉందంట. దహించు అగ్ని వలె ఉందంట. అది చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అల్లిపోయారంట. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఈ యొక్క మరి దైవ గ్రంథము అది ఎవరో రాస్తే రాలేదండి, అది తండ్రి అయిన దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మోషే ఆ యొక్క 2 పలకలు కొండ మీద నుంచి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పలకలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆయన పలకల పైనుంచి తీసుకొచ్చి ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు అంటా ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. యెహోవా దేవుడు ఉన్న ప్రదేశం అంతా ఎలా ఉన్నదంట, పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము, యెహోవా దేవుడు ఉన్న ప్రదేశం అంతా పరిశుద్ధత కలిగిన స్థలముగా మనము చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు మోషేని పైకి రమ్మన్నప్పుడు మోషే ఏమాత్రం కూడా మాట్లాడకుండా తండ్రి మాటకు లోబడి ఆయన పైకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు చూసారు లేదో, ఇక్కడ యెహోవా దేవుడు మోషేని పిలిచినప్పుడు 40 దినాలు ఆయన కోసం ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తారు. ఆయన ఇంకా రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటారు. మరొక 40 దినాలు అనగా 40 80 దినాలు మరి యొక్క మోషే కొరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే, మోషే ఆహారము నీళ్లు తీసుకెళ్ళలేదు, ఆ కొండ మీదే మోషే చనిపోయి ఉంటాడు కనుక ఇప్పుడు మనకి మార్గం చూపించే వాళ్ళు ఎవరు లేరు, మనం ఒక దేవతను చేసుకుందామని వారు ఒక ప్రతిమను చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మోషే
వీరి యొక్క అవిధేయతని గమనించలేకపోయాడు. కానీ తండ్రి అయిన దేవుడు మోషేకి చెబుతాడు, అయ్యా నువ్వు అర్జెంటుగా కిందకి వెళ్ళనగానే ఆ పలకలు తీసుకొని కిందకి రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపంలో పడిపోయి ఉంటారు. దేని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఆయన మహిమ చేత నింపబడిన పలకలు, ఆయన చేవ్రాతతో రాయబడిన ఈ పలకలు, ఈ 10 ఆజ్ఞల యొక్క పలకలు తీసుకొని మోషే వస్తున్నాడు. మోషే వచ్చి పాపం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజల్ని చాలా గట్టిగా గద్దించి, ప్రభు కొరకు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ నా వైపు రమ్మని చెప్పి, దేవుడు వద్దు లోకరీతిగా మేము బ్రతుకుతున్న వాళ్ళందరూ ఓ పక్కకి వెళ్ళిపోమని చెప్పి అక్కడ చాలా విధానమైన కార్యాన్ని చేసి ఉన్నాడని, ఇక అక్కడి నుంచి ఈ 10 ఆజ్ఞలు మరలా విసిరేసిన 10 ఆజ్ఞలు మరలా వారు పొందుకోవడానికి మరొక 40 దినాలు ఆ సినాయి కొండ మీదకి వెళ్ళి ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చి ఈసారి ఈ మందసాన్ని తయారు చేసి అందులో పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, పరిశుద్ధత ఉన్న చోటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అశుభ్రంగా ఉన్న చోట దేవుడు కనపడడు. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధపరచబడితే దేవుడు కూడా మన యొక్క శుద్ధమైన హృదయాలు చూసి మన మొరను ఆలకించడానికి సిద్ధపడి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరిని చూసినా వేషధారణ, ఎవరిలో చూసినా ఉరుకులు పరుగులు తప్ప ప్రభువుని అనుసరించే విధానము మనుషుల్లో లేదు. అందుకే ఈరోజు ప్రతి మనిషి కూడా శ్రమ పడుతున్నాం. ఎందుకు మనం శ్రమ పడుతున్నాం? దానికి కారణం ఏంటంటే పరిశుద్ధత లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, లోకానుసారమైన జీవితాన్ని గడిపేవారమై ఉన్నాం కనుక ఆ శ్రమ, ఆ బాధ, ఆ వ్యాధి మనం పడే విధానం కలిగిన వారం అవుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన మనము దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. దేవుని కొరకు జీవిస్తానని నువ్వు మాటిచ్చి ప్రభువుతో నడిచే నీవు చివరి దినము అనగా నీ ఆయుష్ ఉన్నంత కాలము దేవునితోనే జీవించే హృదయము కలిగిన వారమై ఉండాలి. లేకపోతే శ్రమని అనుభవించే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా వారు మోషే కొరకు ఎదురు చూడకుండా పాపంలో పడిపోయి ఉన్నారు. పాపంలో పడిపోయి ఉన్నవారు వారు బ్రతకలేదు. ఎందుకంటే పాపం చేసినవాడు పాపానికి దాసుడయ్యాడు. ఆ పాపంతోనే వారు చనిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం వింటున్నాం. దేవుని మందసం అనేది చాలా పరిశుద్ధమైనది. ఆ మందసం కొరకు తండ్రి అయిన దేవుడు కూడా అందరిని పరిశుద్ధపరచాలని, ఆయన మన మధ్యలో నివాసం చేయాలని ఎంతో ఆశపడితే ఆ మందసాన్ని తయారు చేసి కూడా చాలామంది పాపులుగా పాపాన్ని వికృతమైన శాస్త్రంలో చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే అవిధేయత కలిగి ప్రభువునందు నిర్లక్ష్యంగా ఉన్నారో దేవుని బిడ్డలారా, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. చాలామంది మనము ప్రభువునందు విశ్వాసాన్ని కొనసాగించే విధానము కలిగిన వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం చూస్తే 9వ వచనం చూడండి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణలన్నిటినీ రూపమును నిర్ణయింపవలను. వారు తొమ్మకర్రతో ఒక మందసమును చేయింపవలను. దాని పొడుగు 2 వెడల్పున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపల వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. ఇక్కడ దేవుని బిడ్డలారా, మోషేకి ఒక చక్కటి కొలతలు యెహోవా దేవుడు ఇస్తున్నాడు. దేనికోసం అంటే, అయా మోషే, మందసాన్ని నువ్వు తయారు చేయి. మందసాన్ని తయారు చేసేటప్పుడు ఏ కర్ర తెమ్మన్నాడు? తొమ్మకర్ర తెమ్మన్నాడు. తొమ్మకర్ర అంటే తెలుసా? ముళ్ళులుగా ఉంటుంది కదా, దాన్ని ముళ్ళు చెట్టుని అంటారు. దాన్ని ఆ ముళ్ళు చెట్టు కర్రని దాన్ని ఏమంటారు? తొమ్మకర్ర. మరి ఆ కర్ర దేనికి పనికిరాదని మనం పడేస్తూ ఉంటాం, దాన్ని కాల్చేస్తూ ఉంటాం. కానీ యెహోవా దేవుడు ఆ కర్రనే తీసుకురామన్నాడు. దేని కర్రని? తొమ్మకర్రని తీసుకురా. తొమ్మకర్రను తీసుకొచ్చి ఈ మందసాన్ని తయారు చేయి. విసర్జించబడిన వారికి, దేవుని బిడ్డలారా, విసర్జించబడినదే దేవునికి అవసరమైంది. చెట్లలో
అన్ని చెట్లు వాడుకుంటారు కానీ తుమ్మకర్రని ఎవడు వాడరు. కానీ యెహోవా దేవుడు చెప్తున్నాడు, తుమ్మకర్రనే తీసిరా, ఆ తుమ్మకర్రతోనే ఈ యొక్క మందసాన్ని చేయి. నిజమే దేవుని బిడ్డలారా, దేవునికి పనికిరాని వ్యక్తులే దేవునికి అవసరం. అందరి చేత విసర్జించబడిన వారే దేవునికి అవసరం. ఎందుకంటే వారి ద్వారా ఇదిగో మేము గనులము, మేము బలవంతులము, మేము ధనికులము, మేము గొప్పవారు అని చెప్పుకున్న వారికి మరి వారి ముందు బలహీనులు దేవుడు లేపేవాడై ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఏం కోరతాం? తుమ్మకర్ర తీసుకొచ్చి తలుపులు చేయండి అంటారా? టేక్ కర్ర తీసుకురండి, రేట్ ఎంతైనా పర్లేదు. ఇప్పుడు టేక్ కర్ర కాదు, ఇంకోటి ఉంది దానికన్నా ఎక్కువ రేట్. ఏది దాని పేరు ఏమంటమ్మా? శేషశాల ఆడోళ్ళలో దొరుకుతుంది కదా, ఏంటది? ఎర్రచందనం. ఎర్రచందనం బాగా కాస్ట్లీ. దానికన్నా కాస్ట్లీ కర్ర ఇంకోటి ఉంది. ఏంటనంటే నల్ల కర్ర, నల్లగా ఉంటుందంట కర్ర. అది చైనాలో దొరుకుతుందంట. అది నల్లగా ఉంటుందంట. అది తడిసినా కానీ ఏమవ్వదంట. ఆ కర్ర మరీ కాస్ట్లీ. ఎర్రచందనం కన్నా ఆ కర్ర మరీ కాస్ట్లీ. ఇప్పుడు ఆ కర్ర కావాలంటున్నారు, ఇప్పుడు ఎర్రచందనం కావాలంటున్నారు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? తుమ్మకర్ర తీసుకొచ్చి నువ్వు మందసం కట్టు. దేవుడు బిడ్డలారా, తండ్రైన దేవుడు మనుషుల్ని పవిత్రపరచాలని, దేవుని ప్రజల మధ్యలో తండ్రైన దేవుడి నివాసం చేయాలని ఆయన ఎంతో ఆశపడి ఈ యొక్క మందసాన్ని తయారు చేయమని మోషేకి చెప్పినప్పుడు మోషే చాలా శ్రద్ధగా ఆ మోసాన్ని తయారు చేసినట్లుగా, ఆ మందసాన్ని తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి 25:16 చూడండి ఒకసారి. 25:16. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచడం వలను. యెహోవా దేవుడు చెప్పాడు, అయ్యా ఈ మందసాన్ని నువ్వు తయారు చేస్తావు గనక ఆ మందసంలో ఏం పెట్టాలంటే నేను నీకు ఇచ్చిన శాసనములను పెట్టు. శాసనాలు అనగా ఏ శాసనాలు అయ్యి? పదాజ్ఞల పలకలు పెట్టమన్నాడు దేవుడు. ఏం పెట్టమన్నాడు? పదాజ్ఞల పలకలు పెట్టమన్నాడు. ఎందుకు పదాజ్ఞల పలకలు అంటే ఆ పలకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పరిశుద్ధతగా కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 17 చదవండి. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. ఇక్కడ దేవుని బిడ్డలారా, మేలిమి బంగారంతో కరుణాపీఠము కూడా తయారు చేయి. అన్నీ నువ్వు తయారు చేయి, దానికి మాత్రం ఏం చేయమన్నాడు? బంగారపోత వెయ్యి. తండ్రైన దేవుడు చెప్పినట్లుగా మోషే ఆ యొక్క మందసాన్ని తయారు చేశాడు. మందసాన్ని తయారు చేసి ఏం చేశాడు? ఆ శాసనాలు అందులో పెట్టని యెహోవా దేవుడు మోషేతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. అందుకు యెహోవా 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కంబలి చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరి వెళ్ళమని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క తయారు చేసిన యొక్క మందసము ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరే ఉండేది. వారు యుద్ధం చేసినప్పుడు కూడా ఈ మందసాన్ని తీసుకెళ్ళి మందసాన్ని ముందు పెట్టి వీరు యుద్ధం చేసేవారు. ఎప్పుడైతే యెహోవా మందసం ఆ ప్రజల మీదకి వచ్చిందో ఆ శత్రువులకి అందరికి భయం. ఏంటనంటే, అమ్మో దేవుడు వారి తరపున ఉన్నాడు, ఇక మన జీవితాలు అయిపోయినాయి, ఇక మనం అందరం ఓడిపోతామని భయపడి పారిపోయిన దినాలు ఉన్నాయి. గొప్ప యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో ప్రాముఖ్యంగా దేవుని మందసం వాడబడింది బాగా. దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు మాకు తోడే ఉన్నాడని ఇశ్రాయేల్ ప్రజలకు కూడా చాలా విశ్వాసంగా, ధైర్యంగా యుద్ధంలో కూడా కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని
బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయల యెహూదాలో నుండి ప్రయాణమాయెను. దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని మరి దేవుడు మరి దావీదు మరి ఎంతగానో ఆ మందసం కొరకు చాలా ప్రయాసపడి మందసం కొరకు ఆయన చాలా ఆసక్తి కలిగిన వాడుగా మనము ఇక దావీదు కోసం చూస్తున్నాం. ఎందుకు అంత ఆశపడి చూసేవాడు దావీదు అని అంటే, దేవుడు ఆ మందసములో ఆయన మహిమ ఉన్నదని దావీదు తెలుసుకుని ఉన్నాడు. అందుకే గమనించలేదో, మందసం యెరూషలేము వీధుల్లోకి రాగానే ఇతను ఏం చేసేవాడు? నాట్యమాడి ఆ మందసాన్ని లోపలికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 3 చదువుదాం. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జయాను అమయోయోను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని బిడ్డలారా చూడండి, ఈ యొక్క ఎక్కడి నుంచి అంట దేవుని మందసమును మరి బయటికి తీసుకురావడానికి అబీనాదాబు వాళ్ళ ఇంట్లో నుంచి ఈ మందసాన్ని తీసుకురావడానికి ఒక కొత్త బండి తయారు చేశారు. ఆ కొత్త బండి కూడా ఎలా ఉండాలంటే చాలా, ఇంకా అది ఎప్పుడు వాడలేని బండి. అలాగే ఆ బండిని నడిపించడానికి 2 ఎద్దులు ఉండాలి. ఆ ఎద్దులు కూడా ఎప్పుడు వాడలేని ఎద్దులు అవి అప్పుడే వాటికి కట్టి, ఆ కొత్త బండి కట్టి ఆ మందసాన్ని పైకెక్కించి ఆ మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా అయ్యారు. అంటే మందసం అంటే అది పరిశుద్ధమైంది, దానికి అన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయే మనము వాడాలని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. వారు ఎందుకు అంత మందసం కొరకు అంతగా ఆశపడేవారు, ఎందుకు వారు అంతగా ఆతృత పడేవారు అని అంటే, దేవుని మందసం ఎక్కడైతే ఉందో దేవుడు అక్కడ ఉన్నాడని వారు ఆలోచన చేసేవారు. ఆ విధంగా దేవుని ప్రజలు అనేక విధాలుగా వారు దీవించబడేవారు, ఆస్వాదించబడేవారు. 4 చదువుదామా. దేవుని మందసము గల బండిని గిబియోనులోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అమ్యోదానియం ముందర నడిచెను. దావీదు ఇజ్రాయేల్ అందరూ సరళ వృక్షపు కర్రతో చేబిరిన నానా విధములైన సితారలతోనూ స్వరమండలములను తంబూరులను మృగంధములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సన్నిధి అంటే ఎక్కడంటే ఈ యొక్క మందసం మీద వారు మందసం ముందు ఏం చేసేవారంట? నాట్యమాడారు. ఎలాగనంటే వారు అనేకమైన ఆ యొక్క వాయించే వాయిద్యాలు తీసుకొచ్చి ఆ వాయిద్యాలు వాయిస్తూ ఈ యొక్క మందసం ముందు ఏం చేశారంట? నాట్యమాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేత అంటే మహాసూరుడైన దావీదు ఏమాత్రం కూడా అతడు హెచ్చింపుకు పోకుండా దేవుడంటే శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మందసాన్ని చాలా భద్రంగా తీసుకొస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మందసం అంటే ఈరోజు చాలామంది మర్చిపోతూ ఉన్నారు. మందసం అనేది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ మందసం మీద ఏవేవో పెట్టి నిలబెట్టడానికి కాదది, అది పరిశుద్ధమైనది. అది దేవుని నామాన్ని ఉంచబడినదని, దేవుని మహిమ మందసంలో ఉంటుందని అందరూ గ్రహించాలి. నేడు దేవుని బిడ్డలారా మనం చూసినప్పుడు దేవుని మందిరము కూలబడినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో దేవుని మందిరం కూలబడినప్పుడు ఆ మందసం ఎక్కడికి పోయిందో ఇప్పటికీ తెలియలేదు. మొత్తం ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా వరకు ఇశ్రాయేలు దేశాన్ని చాలా వరకు వారు తవ్వి చూశారు, కానీ ఆ మందసం ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇది ఎప్పుడు మరలా మనకు కనిపిస్తుంది అని అంటే, ప్రభు రాకడ సమయంలో మరలా ఆ మందసం కనిపిస్తుందని, దేవుని మందిరము 3వ మందిరం కట్టబోతున్నప్పుడు ఆ మందసం మరలా కనిపిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేని బిడ్డలారా, దేవుని మందసము అది పరిశుద్ధమైందని దావీదు తెలుసుకొని ఉన్నాడు కనుక ఆ మందసం వస్తున్నప్పుడు ఏం చేశాడంట? నాట్యమాడి ప్రభువుని స్తుతించాడంట. చూద్దామండి ఇంకను 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి
యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెచ్చింపునొల్లక గితీయుడగు ఓబేదోదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మందసాన్ని తీసుకురావడానికి ఒక సమయంలో తీసుకొస్తుంటే ఏమైందంటే, ఆ బండి మీద, కొత్త బండి మీద ఆ మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. తీసుకొస్తున్నప్పుడు పాటలు పాడుతూ, ఎంతో నాట్యమాడుతూ ఆ మందసం వస్తూ ఉంది. ఈ లోపల చక్కెర వెళ్ళి ఒక గుంటలో పడుతుంది. గుంటలో పడగానే అరే మందసం జారిపోతా ఉంది. బండి ఇలా ఒరిగిపోయింది. బండి ఒరగగానే ఆ మందసం ఇలా జారిపోయిందని ఒక ఆయన ఇల్లు పట్టుకుంటాడు. వెంటనే అతడు ఏమైపోతాడంటే, మరి వెంటనే అతడు బూడిదైపోతాడు, కాలిపోయి బూడిదైపోతాడు అతడు. దేవుని మందసం యొక్క మహిమ ఎంత గొప్పదో అక్కడ దావీదు చూసి వెళ్ళిపోతాడు. అమ్మో, ఇంత మహిమ గల మందసాన్ని ఇప్పుడు మన దేశానికి తీసుకెళ్తే నీతి లేని వారందరూ చనిపోతారు, పరిశుద్ధత లేని వారందరూ చనిపోతారు. కనుక ఇది కొంతకాలము బయటే ఉంటే మంచిదని ఏం చేశాడంటే, అబీనాదాబు, ఏదండి చదవండి ఒకసారి, ఓబేదోదోము ఇంట్లో ఆ యొక్క మందసాన్ని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఓబేదోదోము ఇంట్లో ఈ యొక్క మందసం ఉన్నదో వారు ఎంతగానో దీవించబడి ఉన్నారంట. చదువుదాం 11. యెహోవా మందసము 3 నెలలు గితీయుడగు ఓబేదోదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసం ఎక్కడైతే ఉందో అక్కడ యెహోవా దేవుడు వారిని దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంతగా దీవించబడి ఉన్నాడంటే, అప్పటి వరకు ఏమీ లేనివాడు ఈ మందసం ఎప్పుడైతే ఈయన దగ్గర ఉన్నదో అతడు అమాంతంగా దీవించబడి ఉన్నాడు. అతడికి అన్ని సమస్తం కూడా మరి వచ్చి పడతా ఉన్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. రాజు కన్నా ధనికుడు అయిపోయే పరిస్థితి కలిగి ఉంది ఇక్కడ ఈ భక్తుడికి. ఈ మాట ఆ మాట విని విని ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది, దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ మాట అబ్బెబ్బెబ్బే ఇంకొద్దా అక్కడ మందసం, అది దావీదు పురానికి తీసుకొచ్చేయండి అని చెప్పి దావీదు మరలా వారికి ఆ యొక్క వర్తమానం పంపించినట్లుగా చూస్తున్నాం. చదువుదామా? దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదోదోము ఇంటి వారిని అతని కలిగిన వాటి అన్నతడిని ఆస్వాదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదోదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ మాట ఎప్పుడైతే విన్నాడో దావీదు ఇల్లు అన్నాడంట, ఆ మందసాన్ని ఇక దావీదుపురానికి తీసుకొచ్చానని చెప్పి ఉత్సవాలు చేసుకుంటూ ఆ దావీదుపురానికి ఆ మందసాన్ని తీసుకొచ్చాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము మందసపు యొక్క విలువ మనం చదువుతూ ఉన్నాం. చదువుతాం తర్వాత, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. ఏంటండి? 6 అడుగులు 6 అడుగులు వేస్తున్నప్పుడు ఎద్దు 1, ఇంకేంటంట కొవ్విన దూడ 1. వీళ్ళు ఎక్కడైతే 6 అడుగులు వేస్తున్నారో ఆ అడుగులకు ముందు వీళ్ళు ఏం చేస్తారంట, దావీదు ఒక దూడని ఒక ఎద్దుని క్రొవ్విన దూడని ఏం చేశారంట, బలిస్తూ ఆ దావీదుపురానికి తీసుకెళ్లారంట. ఎంత గొప్పగా, ఎంత అంగరంగ వైభవంగా ఆ యొక్క దేవుని మందసాన్ని దావీదుపురానికి తీసుకెళ్లారు. అంటే దేవుని మందసం యొక్క విలువ దేవుని పిల్లలకు తెలుస్తుంది. ఆ మందసములో దేవుడు ఉన్నాడు, ఆ మందసం ద్వారా మేము దీవించబడుతున్నాం, ఆ మందసములో దేవుడు మా మొర ఆలకిస్తున్నాడన్న మంచి ఆలోచన కలిగిన వారై ఉన్నారు కనుక ఆ ఎద్దుల్ని తీసుకొచ్చి 6 అడుగులు వేస్తున్నప్పుడు వధించుకుంటూ తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం తర్వాత, దావీదు వారితో నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏఫోదును ధరించి ఏం చేశారంట? నాట్యమాడుతూ ఉన్నాడు. దావీదుపురంలోకి ఇక మందసం వస్తూ ఉంటే, ఏఫోదు అది చాలా పరిశుద్ధమైనది, అది యాజకులు మాత్రమే తొడిగేది. ఇప్పుడు ఆ యొక్క ఏఫోదును ధరించి
ఇతడు నాట్యమాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మేకాలు కిటికీల నుండి చూచి యెహోవా సన్నిధి గంతులు వేయచ్చు నాట్యమాడుచునున్న దావీదు కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. దేని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకొస్తూ నాట్యమాడుతూ దావీదు పరమశించి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడో తన భార్యకి నచ్చలేదు. ఏంటి, దావీదు రాజై ఉండి ఏం చేస్తూ ఉన్నాడు, ఏమీ లేనివాడిగా నాట్యమాడుతున్నాడు ఏంటని చిన్న మాట తన మనసులో అనుకుందంట. అంతే, ఇంకంతే. తనకింకా పిల్లలు లేకుండా పోయారంట దేవుని పిల్లలు. అంటే దేవుని మందసం అనేది అది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత పరిశుద్ధమైందో మనం చూడవచ్చు ఇక్కడ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనము ఆ మందసపు యొక్క విలువ ఇశ్రాయేలు ప్రజలకి నేటికి తెలుసు. వారు నిలుగుతున్నారు, జల్లెడు వేసి మరో నిలుగుతున్నారు. మందసం దొరికితే దేవుని మందిరం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మందసము ఎప్పుడైతే దొరికిందో ఇక ఇశ్రాయేలు ప్రజలకి ఎదురు ఉండదు. వారు దానికోసం ఎదురు చూస్తున్నారు. దేవుని మందిరం కట్టాలని, దేవుని మందిరాన్ని మరలా నిర్మించాలని వారు ఆశపడుతూ ఉన్నారు. కానీ దేవుడే వారికి తోడే ఉన్నాడని, దేవుడే యేసు ప్రభు రూపంలో భూలోకానికి వచ్చాడని, ఇదిగో మందసం కొరకు ఆశపడుతున్న నీవు, నీ దేహమే దేవుని మందసం అని యేసు ప్రభు వారు చెప్పిన బోధలు నేటికి దేవుని బిడ్డలారా ప్రపంచమంతా వింటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము వినలేకున్నారు ఈరోజు. ఎందుకంటే మోషే చెప్పిన మాటలు వింటున్నారు, కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటలన్నీ పక్కన పెడతా ఉన్నారు. కానీ ఏనాటికైనా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభువుని ఏకకంఠముతో వారు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడే ఈ ప్రపంచానికి నాశనం అనేది చేరుతూ ఉంది. కనుక దేవుని మందసం అనేది అది చాలా పరిశుద్ధమైందని మనం నమ్మేవారమై ఉండాలి. 17 చదువుదామా. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారముల మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. యెహోవా మందసాన్ని అంటే ఒక డేరా ప్రత్యేకంగా కట్టించి ఆ ప్రత్యేకంగా ఆ మందసాన్ని అక్కడ పెట్టాడంట. అక్కడ పెట్టగానే ఏం చేశాడంట, బలులన్నీ తీసుకెళ్ళి అక్కడ అర్పించాడంట. అర్పించి అతడు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. 18 చదువుదాం. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, ఈ సమాధాన బలులు ఇవన్నీ అర్పించిన తర్వాత దావీదు ఏం చేశాడంట, దేవుని ప్రజలందరినీ కూడా దావీదు ఏం చేశాడంట, ఆశీర్వదించాడంట. సమూహముగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీలు పురుషులు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు ఆడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదు ఏం చేశాడు, వారిని ఆశీర్వదించి వారికి ఏమిచ్చాడంట, రొట్టెను అప్పము ఎన్ని ద్రాక్ష పళ్ళు అవన్నీ కూడా వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించి వారి ఇంటికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మోషేకి తెలియపరిచిన ఈ యొక్క మందసం ఇప్పుడు ఎంతవరకు చేరిందంటే దావీదు నగరంలోకి చేరింది. దావీదు ఎంతగానో భక్తిగా ఎంతో ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ యొక్క దావీదు పురంలోకి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ గుడారంలో పెట్టి అర్పణ అర్పించి ప్రజలను దీవించి ఆ అర్పించిన దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క దేవుని ప్రజలకి పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. చదువుదాం, 20 చదువుదాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తులు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను ఇప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసినంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని నీ తల్లిని సంతతిని విసర్జించి ఇశ్రాయేలుకును తన జనులందరి మీదను నన్ను అధిపతిగా
నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఆ భార్యకి చెప్తున్నాడు, అమ్మా నీకు తెలియట్లేదు, నేను ఎక్కడో గొర్రెలు కాపరని, నేను గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు నన్ను చూశాడు. నన్ను చూసి ఈరోజు ఇక్కడికి నన్ను తీసుకొచ్చాడు. ఇదిగో ఎన్నిక లేని నన్ను ఇదిగో ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. అందుకే నేను దేవుణ్ణి కనపరిచాను, అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచాను. దేవుని మందసం అంటే అది నా ప్రాణంతో సమానమని దావీదు ఆ సౌలు యొక్క కూతురుతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నేటికి దేవుని ప్రజలందరికీ కూడా మందసం అనేది ఎంత ప్రాణమో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందసము అది పరిశుద్ధమైందని, దేవుని మందసము అది పరిశుద్ధత కలిగిందని, దేవుని మందసం వలె నీవు నేను మారాలని ప్రభు యొక్క ఆశ. దేవుని మందసంలో ఏం పెట్టారు? 10 ఆజ్ఞల పలకలు పెట్టారు. ఈరోజు ఈ మందసంలో ఏం పెట్టాడు ప్రభు? దేవుని వాక్యాన్ని నీ హృదయం మీద రాసుకోమంటున్నాడు ప్రభు. కాగితం మీద అయితే చిరిగిపోద్దని, గోళ్ళ మీద అయితే మాసిపోద్దని ఎక్కడ రాయమన్నాడు? నీ హృదయం అనే పలక మీద నీ యొక్క దేవుని వాక్యాన్ని రాసుకోమన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ వర్తమానం వింటున్నాం, మనము ఆలోచన చేయాలి. దేవుని మందసాలగా ఈరోజు మనందరం కూడా వెలిగే విధానం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ ఆశీర్వాదము, దేవుని వాక్యం నీలో ఉన్నదనుకోండి, నువ్వు ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధి పడతావు, నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండాలంటే ఈరోజు నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. చెడ్డ తలంపులు ఉండకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, లోక సంబంధమైన జీవితం ఉండకూడదు, లోకస్తులుగా కొనసాగే ఆలోచనలు నీలో ఉండకూడదు. నీ జీవితము, నీ దేహము పవిత్రత పరిశుద్ధత కలిగి దేవుని వాక్యముతో నువ్వు నింపబడితే నువ్వు నడిచే మందసంగా నీ దేవుడు నిన్ను ఊహించాడు. అందుకే అన్నాడైనా, నీ దేహమే దేవుని ఆలయమై ఉందని నువ్వు ఎరగవా? నిజమే, మనందరము కూడా దేవుని మందిరాలమై ఉన్నాం. కనుక ఈ మందిరంలో ఉండాల్సింది దేవుని మందసం. ఆ మందసంలా నీ జీవితాన్ని మార్చుకుంటే, పరిశుద్ధత కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తే, చక్కటి మార్గంలో చక్కటి విశ్వాసంలో యోబోయే ఆ రక్షణకర్త అయిన దేవుడు రాబోతుండగా ఆయనకి ఎదుర్కొనే గొప్ప శక్తిని మనందరం కలిగి ఉండడానికి, దేవుని మందసంలా మన జీవితాలు నడిపించుకోవడానికి మనందరం కూడా సిద్ధపడి ఉండడానికి దేవుని యొక్క కృప, ఆయన సహాయము ప్రభు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ సర్వోన్నతుడ సృష్టికర్తమైన దేవ, మీకు వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధమైన దినమున నాయన తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. మేలైన మంచి ఆలోచనతో ప్రభు ఈరోజు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభు. మందసం అనేది ఎంత పరిశుద్ధమైందో, మందసం అనేది ఎవరు తయారు చేసి ఉన్నారో, ఆ మందసం యొక్క విలువేంటో ఈరోజు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు ప్రభు. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. అనేకమైన వారు మీ మందిరంలోకి ఇంకనో చేరడానికి, మీ మహిమ చేత నాయన నింపడానికి ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయండి. యేసయ్యా, మేము నాయన నడిచే మందిరాలుగా మా జీవితాలు మేము మార్చుకొని మీ అందు విధేయత కలిగి నడిచే ధన్యత మాకు దయచేయమని తండ్రి, మాలో ఉన్న పాపము అపరాధము అంధకారము తొలగించి మీ శక్తి చేత బలము చేత మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాం. సహాయం చేయండి దేవా. తండ్రి, మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి, ఆత్మజ్ఞానాన్ని మాకు దయచేయమని దీవించమని మీ మహిమ చేత నింపు నడిపించమని కోరుతున్నాం. తండ్రి, మాలో నాయన జ్ఞానము లేదు నాయన. తండ్రి, మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి నాయన. లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ ఆదరించండి, దీవించండి. ప్రతి ఒక్కరము మీ బిడ్డలమే దేవా. తండ్రి, మీ మాటల ద్వారా మీ సన్నిధిలో సాక్షిగా మేమందరూ నడవడానికి సహాయము దయచేయమని, కుటుంబాలు దీవించమని, ఆస్వాదించమని, అభివృద్ధిపరచమని, ఎవరైతే కష్టపడుతున్నారో, నష్టపోతున్నారో, ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరైతే నాయన శోధననైనా అనుభవిస్తూ ఉన్నారో సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నిమ్మలపరచండి. ప్రతి ఒక్కరి కుటుంబానికి మేలు దయచేయండి. ప్రతి ఒక్కరము నాయన మాలో దుర్మార్గత తొలగించి ఆత్మశక్తి చేత మీ అందు విశ్వాసంలో కొనసాగే ధన్యత మాకు దయచేయమని, నిర్లక్ష్యాన్ని దూరపరచమని, మీకు లోబడి జీవించే బ్రతుకు మాకు దయచేయమని కోరుతా ఉన్నాం. సహాయం చేయండి నాయన. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి తోడే ఉండండి.
మేలైన మంచి మార్గాలు దయచేయమని, విశ్వాస మార్గంలో స్థిరమైన రీతిగా మేము నడిచే ధన్యత మాకు దయచేయమని కోరుతూ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్.